30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, భగవద్గీత మనిషి ఎందుకు చదవాలి? చదివిన తర్వాత చదవడానికి ముందు అసలు వాడి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట అని అర్థం అనట. ఆయన నోటి నుంచి వచ్చింది. ఆయన పాడాడా అంటే ఆయన చెప్పిన మాటని వ్యాసుల వారు శ్లోకాల రూపంలో మనకు అందించారు గనక, శ్లోకాలు లయబద్ధంగా ఉంటాయి గనక, పాడడానికి అనువుగా ఉన్నాయి గనక ఆయన చేత పాడబడింది అని మనం చెప్తూ ఉంటాం. దీన్ని చదివితే అంటే చిలక పలుకుల్లాగా చదివారా, అర్థం చేసుకుని చదివారా అన్నది ప్రధానం. అర్థం చేసుకుని గనక చదివినట్టయితే అందులో ఉన్నటువంటి భావన మనిషి యొక్క ప్రవర్తనని సరిచేస్తుంది. ఎట్లా ప్రవర్తించాలో చెప్తుంది. ఏ విధంగా ప్రవర్తించకూడదో అర్థమవుతుంది. అర్థమవుతుందన్న చెప్తుందనలా స్పష్టంగా ఉంటుంది. నిజం చెప్పాలి అంటే దానిని మించినటువంటి సత్ప్రవర్తనకి సంబంధించిన, భగవద్గీతను మించినటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథం మనకు వేరేది లేదనిపిస్తుంది. వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి? మనిషిలో వ్యక్తి అంటే తనని తను వ్యక్తపరచుకోవడం, తన భావాలని చెప్పగలిగిన వాడు వ్యక్తి. తను ఎన్ని రకాలుగా చెప్తాడంటే మనిషి మాటతో చెప్తాడు, తన వేసుకున్న వస్త్రధారణతో చెప్తాడు, ప్రవర్తనతో చెప్తాడు, చేతులు కదిపే తీరుతో తగ్గించి ఉంటుంది. కళ్ళు, కొంతమంది కళ్ళు ఆర్పుతారు. అన్ని ప్రతి మూమెంట్లో కూడా మనిషి తన యొక్క భావనను వ్యక్తం చేస్తాడు గనక మనిషిని వ్యక్తి అన్నారు. భావనలను వ్యక్తం చేస్తాడు. అటువంటి వ్యక్తతలో ఒక రకమైనటువంటి అందం రావడం, ఒక పరిపూర్ణత ఉండడం మనం కోరుకుంటాం. అందుకే వ్యక్తిత్వ వికాసం అంటారు. అంటే తన భావాలను వ్యక్తం చేసే తీరు ఇంతకు ముందు కన్నా మరింత చక్కగా వికసించి ఉండాలి. మొగ్గ పువ్వులాగా వికసించినట్టు. అలా వికసించటానికి భగవద్గీత మనకి సహకరిస్తుంది. దీన్ని మించినటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథం, పాఠ్య గ్రంథం అని చెప్తా, సరిగ్గా చెప్పాలంటే మరొకట్లేదు. ఎందుకు అంటే మనిషికి విషయాలు ఏమీ తెలియవని కాదు, చాలా తెలుసు. తెలిసినా కానీ అదే తెలిసిన విషయం నీకు ఒక రకంగా చెప్తాను, నేను చేసేటప్పుడు మరొక రకంగా చేస్తాను. నాకు ఎంతసేపు నా వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డొస్తూ ఉంటాయి. దాంతో నాకు మంచి చెడు తెలిసినా నేను దాన్ని సరిగ్గా అమలుపరచలేను. ఇంకోటి చాలా బాగా చెప్తాం, అవునండి, నా దగ్గరికి వచ్చేటప్పటికి తేడా వస్తుంది కూడా కదా వాక్యం, యు ప్రీచ్ బట్ యు డోంట్ ఫాలో అని చెప్పి. అదే అలా ఉంటుంది. అలాంటప్పుడు అటువంటి సందేహాలు ఏవైతే వచ్చాయో అవన్నీ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేసేది. వాటిని ఏ విధంగా పోగొట్టుకోవాలో చెప్పేటటువంటిది భగవద్గీత. అర్జునుడికి తెలుసు కదా, ఎన్ని యుద్ధాలు చేశాడమ్మా, ఎన్ని చోట్ల గెలిచాడు. అన్ని చోట్ల గెలిచిన వాడు ఇక్కడికి వచ్చేటప్పటికీ గాంధీవం సంస్థేహస్తాత్ అన్నాడు. నా చేతుల్లోంచి గాంధీవం జారిపోతోంది, వణుకొస్తోంది, నోరు ఎండిపోతోంది, నేను కూలబడిపోతున్నా, నిలబడలేకపోతున్నాను అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు చంపిన వాళ్ళు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఇక్కడ చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు తన ఆత్మీయులు. నా అన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది. చాలా మంది డాక్టర్లు అండి వాళ్ళ సొంత పిల్లలకి ఇంజక్షన్ చేయరు, ఊళ్ళో వాళ్ళందరికీ గుచ్చి పెడతారు. వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేప్పటికి ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చేయిస్తారు. అంటే నా అనే మమకారం ఎప్పుడైతే వచ్చిందో మనం ఎలా ప్రవర్తించాలో ఆ ప్రవర్తన అలా కాక మరో రకంగా మారిపోతూ ఉంటుంది. దానిని జయించినప్పుడు మనిషి పర్ఫెక్ట్గా ఉంటాడు. ధర్మం విషయానికి వచ్చేటప్పుడు నీ నా అనేటటువంటి తేడా లేకుండా అందరి పట్ల ఒకే రకంగా ఉండాలి. కనుక ఎందుకు అర్జునుడు భయపడ్డాడు అన్న దగ్గర మొదలుపెట్టి, నా వాళ్ళన్నందువల్ల కదా నువ్వు భయపడ్డావు, పరాయి వాళ్ళైతే ఈ పాటికి అయిపోయి ఉండేది కదా అని చెప్పి అర్జునుడు అనేటటువంటి వాడిని ఒకడు వంకగా పెట్టుకుని ఈ కలియుగాంతం వరకు కూడా మనిషి యొక్క ప్రవర్తనకి సంబంధించినటువంటి ఒక టెక్స్ట్ బుక్ అందించాడండి శ్రీకృష్ణుడు. అంచేత అందులో మీరు గమనించినట్టయితే
ఈనాటి యువతరం ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, అది నేను ముందర ప్రారంభంలో చెప్పా. తెలియక కాదు, తెలిసి కూడా నాకే ఎందుకు ఇట్లా ఉంది, నేనే ఎందుకు చెయ్యాలి, నేను ఇప్పుడు చేయకపోతే ఏమైంది, ఇంకోళ్ళు చేస్తారు కదా. తెలిసినటువంటి సత్యాన్ని మెట్టవేదాంతంగా వాడుకుంటారు. ఎలాగో ఉంటుంది కదండి, కర్మ అన్నారు కదా, ఎలాగో జరుగుతుంది, నేను చేయకపోతే ఏం చేసినా ఒకటే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆ క్షణాన్ని వినడానికి మనకు కూడా వీళ్ళు చాలా లాజికల్గా మాట్లాడుతున్నారే అనిపిస్తుంది. కానీ విషయం అది కాదు. తప్పించుకోవడానికి డ్రామా, మనసాడే డ్రామా. పాపం వ్యక్తి ఆడాడు, ఈ వ్యక్తి మనసాడుతూ ఉంటుంది డ్రామా. అటువంటి దాన్ని జయించటానికి ఏం చెయ్యాలి అన్నది కృష్ణుడు చాలా చక్కగా చెప్పాడు. ఇదందరూ ఎవరనుకుంటున్నా ఉంటారా, ఎంత ఉంటారు, ఎంతకాలం ఉంటారు, ఈ శరీరాలు శాశ్వతం కాదు, ధర్మమే మిగిలి ఉంటుంది, ఇవన్నీ చెబుతూ ఎలాగా ఈ కాలం కుర్రవాళ్ళు ప్రశ్నలు అడుగుతారో హాఫ్ నాలెడ్జ్తో అట్లాంటి ప్రశ్నలు అర్జునుడి చేత అడిగించి వాటికి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరెటువంటి ఆహారం తీసుకోవాలి, అందరూ ఒకే ఆహారం సరిపోదు, ఎటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అసలు తపస్సు అంటే ఏమిటి, తపస్సు చేయడం అంటే అందరూ ముక్కు మూసుకుని అరణ్యాలకు వెళ్ళి కూర్చోవడమేనా తపస్సు? కాదు కదా. కాయిక, వాచిక, మానసిక ఇలాంటి తపస్సులు ఉన్నాయి. అంటే ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించటమే తపస్సు, త్రికరణ శుద్ధిగా. ఇట్లా ఇంత చెప్పాక ఒక మాట అంటాడమ్మా. ముందేమన్నాడంటే అర్జునుడు, నేను భయపడ్డాడు, ఈయనేమో మొదట తిట్టాడమ్మా. క్లైబ్యం మాస్మగమ పార్థ అన్నాడు. నువ్వు క్లైబ్యం పొందకయ్యా అన్నాడు. క్లైబ్యం అంటే నపుంసకత్వం, ఆడా మగ కాని లక్షణం. నువ్వేమిటి అలా నపుంసకల్లా మాట్లాడుతున్నావు, మగాడివి కదా, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. ఈ రోజుల్లో వాళ్ళు ఏం మాట్లాడేవారో తెలుసా, నేను చెప్తా. ఏమిటి ఆడదానిలా మాట్లాడుతున్నావు అంటారు. ఆడవాళ్ళంటే చులకన. కృష్ణుడికి ఆడవాళ్ళంటే చులకన భావం లేదు గనక నపుంసకుల్లా మాట్లాడేవన్నాడు తప్ప ఆడదానిలా మాట్లాడేవన్లా. చూడండి ఎంత. కృష్ణుడికి ఈ విషయంలో దండం పెట్టాలా అక్కర్లేదా? అంటే అలా మొదలుపెట్టి ఇంకోటి, నపుంసకుడనే కాకుండా జీవం లేని పదార్థాలన్నీ క్లీబాలి. అంటే చచ్చిపోయిన శవంలాగా మాట్లాడుతున్నావు అని కూడా అర్థం. అక్కడ ప్రాణం ఉందా లేదా నీకు అని మొదలుపెట్టి, తిట్టుతో మొదలుపెట్టాడమ్మా. మొదలుపెట్టి అయితే నేనేం చేయాలో చెప్పు అంటాడు. శాధిమాం, నన్ను శాసించు అని అడిగాడు అర్జునుడు. ఇన్ని చెప్పాక అంతా పూర్తయ్యాక యథేచ్ఛసి తథాకురు అన్నాడు కృష్ణుడు. నీకు ఎట్లా కావాలో అట్లా చేసుకో, చెప్పాల్సిందంతా చెప్పారు. ఇది ఎవరైనా నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? గురువులు నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి, అధికారులు నేర్చుకోవాలి. చెప్పాల్సిందంతా చెప్పాలి, బలవంతం చేయకూడదు. ఇది చేస్తే ఇది లాభం, ఇది చేస్తే ఇది నష్టం, దీనివల్ల ఇలా ఉంటుంది, దీనివల్ల ఇలా ఉంటుంది, నీ ఇష్టం, ఆప్షన్ ఈజ్ యువర్స్ అని చెప్పి యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావో, ఏది మంచో అది చేయమని చెప్పలా. నీకు ఏది ఇష్టంగా ఉంటే చేయమన్నాడు. ధర్మమేదో అధర్మమేదో చెప్పాడు. ఏది ధర్మమో అది చెయ్యంటే ఏమిటి? ధర్మం చేయమని బలవంతం చేసినట్టే కదా. ధర్మ మార్గంలో ఉండమని కూడా బలవంతం చేయలే. ధర్మం చెప్పాడు, అధర్మం చెప్పాడు, ఏం ఉండాలో ఎలా ఉండాలో అన్నీ చెప్పాడు. త్రిగుణాలు, వాటి లక్షణాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మనస్సు యొక్క ప్రభావం, ఇంద్రియాలు, వాటి విషయాలు చెప్పని విషయం లేదు, అన్ని విషయాలు చెప్పి ఎన్ని డౌట్స్ అడిగితే అన్ని డౌట్స్ క్లియర్ చేసి ఇంకా నీకు అర్థం కాలేదా అని తిట్టకుండా అన్నీ చెప్పి నీ ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నావో అట్లా చేయి. ఇది అందులో చెప్పింది. ఇది తెలిసిన తర్వాత ఇది వంట పట్టింది అనుకో, ఊరికి అక్షరాలు చదవడం కాకుండా ఇందులో ఉన్న అర్థం కొద్ది కొద్దిగా, ఒక విషయమే చెప్పా, అన్ని శ్లోకాలు ఉన్నాయి, 701 శ్లోకాలు ఉన్నాయి, వాటి అంతర్థం చెప్పాలంటే ఎక్కడ అవుతుంది? కనుక దాంట్లో ఉన్న ఎసెన్స్ 1-2 ఉదాహరణలుగా చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఈ మాత్రం అర్థమైతే ఏం చేస్తామమ్మా మనం? పిల్లలే ఉన్నారు, వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సినంత చెప్తాం, ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తాం, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాం, చెప్పాలి. తెలియకపోతే తెలుసుకునైనా చెప్పాలి. తెలియకపోతే దేవుడు కళ్ళని నెత్తడుస్తాడు, కళ్ళు పోతాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. తెలియకపోతే నాకు తెలియదు, కనుక్కుని చెప్తానని చెప్పి కనుక్కుని చెప్పాలి. ప్రశ్న వేస్తే చెప్పి
తర్వాత నీ ఇష్టం అని చెప్పగలగాలి. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసిన పనుల యొక్క బాధ్యత మన మీద పడదు, మనకుండదు. లేకపోతే నువ్వు ఇట్టా చెయ్యి అంటే వాళ్ళు చేసిన దానికి ఫలితం సరిగ్గా రాకపోతే బాధ్యత మనది. బాధ్యత వహించగలరా? ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి మనమే. అందుకని భగవద్గీత చదివినటువంటి వారు అందులో తామరాకు మీద నీటి బొట్టులాగా అలాగే ఉండాలని చెప్పాడు కదా, పద్మపత్రం ఇవాంభస అంటాడు. తామరాకు మీద ఉన్న నీటి బొట్టులాగా అంటనట్టు ఉండాలి. తామరాకు మీదే ఉంది కానీ తామరాకుతో కలిసిపోలే. అలాగే సంసారంలోనే ఉంటాం, మన పనులన్నీ మనం చేస్తాం, మన కర్తవ్యం అంతా నిర్వర్తిస్తాం, పిల్లలకి చదువులు చెప్పిస్తాం, పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ వ్యవహారాలన్నీ చూస్తాం, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటాం, అడిగితే సలహాలు ఇస్తాం. కానీ నువ్వు ఇట్టాగే చెయ్యి అని శాసించాం. కాకపోతే ఇది మంచి ఇది చెడు అని చెప్తాం. అలా ఉండాలి, అలా ఉంటాడు, అలా తయారవుతాడు. ఇది వంట పడితే అలా తయారవుతారు. లేకపోతే 100 సార్లు పారాయణ చేసిన ఇంతే సంగతులు. టేప్ రికార్డర్కో టీవీకో ఎంత పుణ్యమో, టేప్ రికార్డర్లో ఎన్ని మార్పులు వస్తాయో టీవీలో ఎన్ని మార్పులు వస్తాయి. ఇప్పుడు టేప్ రికార్డర్లు పాతబడిపోయాయి కదా టీవీలో. టీవీకి ఎంత మార్పు వచ్చిందో భగవద్గీత అన్నిసార్లు చదివితే ఆ వ్యక్తికి కూడా అంతే మార్పు వస్తుంది. అర్థం చేసుకుని చదివితే ఈ మార్పు లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.